హే విన్నర్స్, మీరు మినిట్స్లో కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వాలనుకుంటున్నారా? టెన్షన్గా ఉన్నప్పుడు, స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా ఒక సెకండ్లో మీరు హ్యాపీనెస్లోకి రావాలనుకుంటున్నారా? అండ్ ఎక్కడైతే మీరు అన్నీ మర్చిపోతున్నారు, యాంగ్జైటీతో ఉన్నారు, టెన్షన్తో ఉన్నారు, అక్కడ మీరు ఇమ్మీడియట్గా కాన్ఫిడెంట్గా ఎక్సైటెడ్గా కావాలనుకుంటున్నారా? ఫ్రెండ్స్, ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకంటే వీఆర్ ఇన్ ద టెక్నాలజీ ఏజ్. ఎస్, మనం మషిన్ లెర్నింగ్ చూస్తున్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూస్తున్నాము. సో బయట ప్రపంచంలో చాలా చేంజెస్ చూస్తున్నాము. అంతే ఫాస్ట్గా మన ఇన్సైడ్ వరల్డ్లో కూడా చేంజెస్ని క్రియేట్ చేసుకునే కెపాసిటీ మన దగ్గర ఉంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఇదంతా స్టడీ చేస్తుంది ఎవరు? న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, ఎన్ఎల్పి. సో వాట్ ఈస్ దిస్ ఎన్ఎల్పి? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, మీరు కోచ్ నరేంద్ర ఛానల్లో ఎన్ఎల్పి గురించి, లా ఆఫ్ అట్రాక్షన్, క్వాంటమ్ మేనిఫెస్టేషన్, హోపోనోపోనో ఇలాంటి బ్యూటిఫుల్ కాంటెంట్ని చూస్తారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి నాలెడ్జ్ని మనం అప్లై చేస్తే మనం ఎప్పుడు అప్డేటెడ్గా ఉంటాం. ఎస్, అండ్ మన మైండ్ని మనం సరిగ్గా ప్రోగ్రామింగ్ చేసుకుంటే మనం లైఫ్లో చాలా ముందుకెళ్తాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, ఐ గాట్ అ కాల్ వన్స్. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 12 o'clock ఇన్ ద ఆఫ్టర్నూన్. సో ఒక కాల్ వచ్చిందండి. ఆ కాలేజ్లో వన్ ఆఫ్ మై పార్టిసిపెంట్ అండ్ నౌ హీఈస్ గోయింగ్ ఫర్ అ ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు అండ్ హీఈస్ అవుట్ సైడ్ ద ఆఫీస్. సో తను ఫోన్ చేసి ఏమన్నాడంటే, సార్ నాకు చాలా టెన్షన్గా ఉంది, చాలా భయంగా ఉంది. ఎందుకంటే నేను ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూస్లోకి వెళ్ళాను అండ్ ప్రతి ఇంటర్వ్యూలో నేను మాట్లాడలేకపోతున్నాను, భయపడుతున్నాను, మాటలు తడబడుతున్నాయి అండ్ నాకు ఇంకా ఇప్పుడు అలానే ఫీల్ అవుతున్నాను. సో ప్లీజ్ టెల్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ. సో ఒక 2 minutesలో ఎలా చేంజ్ చేయాలి? సో బికాస్ యూ ఆల్రెడీ నో ద టెక్నిక్. సో తనకు ఒక టెక్నిక్ ఆల్రెడీ తెలుసండి. సో ఆ టెక్నిక్ ఏంటంటే వెరీ సింపుల్, యాక్ట్ యాజ్ ఇఫ్ టెక్నిక్. సో మీరందరూ టైప్ చేయండి చాట్ బాక్స్లో యాక్ట్ యాజ్ ఇఫ్. సో యాక్ట్ యాజ్ ఇఫ్ అంటే ఏంటంటే మన బ్రెయిన్లో ఆల్రెడీ కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీరు మీ లైఫ్లో ఆల్రెడీ కాన్ఫిడెంట్గా ఉన్న కొన్ని మూమెంట్స్ ఉన్నాయి, హ్యాపీగా ఉన్న కొన్ని మూమెంట్స్ ఉన్నాయి, ఎక్సైటెడ్గా ఉన్న మూమెంట్స్ కొన్ని ఉన్నాయి. అంటే మీ మైండ్లో ఆల్రెడీ కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి, మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఆల్రెడీ రెఫరెన్స్ అక్కడ స్టోర్ అయి ఉన్నాయి. సో ఆ స్టోర్ అయిన రెఫరెన్సెస్ని మనం బయటికి తీస్తున్నాం. సో తనకేం చెప్పానంటే, యూస్ యాక్ట్ యాజ్ ఇఫ్ టెక్నిక్. ఫస్ట్ స్టాండ్ యాజ్ ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్. ఫస్ట్ మన స్టేట్ని చేంజ్ చేయాలంటే, మన మైండ్ స్టేట్ని, మన యొక్క మానసిక స్థితిని చేంజ్ చేయాలంటే ఇమ్మీడియట్గా మనం బాడీ పైన వర్క్ చేయాలి. సో తనకేం చెప్పాను, ఫస్ట్ వర్క్ ఆన్ యువర్ పోస్చర్. పోస్చర్ని కాన్ఫిడెంట్గా చూడు. ఎస్, తను ఫస్ట్ పోస్చర్ పైన వర్క్ చేశాడు. దెన్ ఐ టోల్డ్ హిమ్ బ్రీత్ యాజ్ ఇఫ్ యూర్ కాన్ఫిడెంట్. సెకండ్ టెక్నిక్ అండి, బ్రీత్. సో ఫస్ట్ పోస్చర్ని కాన్ఫిడెంట్గా ఉంచుకో, సెకండ్ బ్రీత్ యాజ్ ఇఫ్ యూర్ కాన్ఫిడెంట్. ఒకసారి పోస్చర్ని చేంజ్ చేశాడు, బ్రీతింగ్ని చేంజ్ చేశాడు. అండ్ థర్డ్ ఈజ్ వాట్ వెరీ ఇంపార్టెంట్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ యాజ్ ఇఫ్ యూర్ కాన్ఫిడెంట్. మీరు కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, మీ చెస్ట్ ఎలా ఉంటుంది, మీ షోల్డర్స్ ఎలా ఉంటాయి, మీ బ్రీతింగ్ ఎలా ఉంటుంది. ఎస్, డూ ఇట్. అండ్ నౌ ద నెక్స్ట్ ఈజ్ వాట్, వెరీ సింపుల్, ఇంటర్నల్ కమ్యూనికేషన్. లోపల మన ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది? వావ్, టుడే ఐఎమ్ కాన్ఫిడెంట్, ఈ జాబ్ నాదే, ఇక్కడ నేనే హీరోని. ఎస్, అలాంటి ఇంటర్నల్ కమ్యూనికేషన్ చాలా పవర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే లేదంటే ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, లాస్ట్ 4 ఇంటర్వ్యూస్లో నేను ఫెయిల్ అయ్యాను అంటే మేబీ ఈ ఇంటర్వ్యూలో కూడా నేను ఫెయిల్ అవ్వబోతున్నాను. ఎస్, నాకు ఇంటర్వ్యూ ఇవ్వడం రాదు, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు టెన్షన్గా ఉంది, స్ట్రెస్గా ఉంది. ఇదంతా ఏంటి? ఇంటర్నల్ కమ్యూనికేషన్. సో ఇమ్మీడియట్గా ఫస్ట్ పోస్చర్ పైన వర్క్ చేయమన్నాను, బ్రీదింగ్ అండ్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ అండ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్. దీంతోపాటు ఫోకస్ చేంజ్ చేసుకో. ఫోకస్ ఏంటి? ఇప్పుడు ఎక్కడున్నావు? ఆఫీస్లో ఉన్నావు, ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నావు. సో వాళ్ళు నాకు ఈజీగా క్వశ్చన్స్ అడుగుతారు అండ్ నేను వాళ్ళకు టక ఆన్సర్ చెప్పేస్తాను, ఈజీగా ఆన్సర్ చెప్పేస్తాను. ఫోకసింగ్ ఆన్ వాట్ యు వాంట్. నీకేం కావాలి దానిపైన ఫోకస్ చేయి, నీకేది వద్దో దానిపైన ఫోకస్ వద్దు. ఎస్, ఇక్కడ ఇంటర్వ్యూ నేను ఈజీగా క్లియర్ చేస్తాను, నాకు షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు, నాకు జాబ్ ఆఫర్ లెటర్ దొరుకుతుంది అండ్ ప్యాకేజ్ ఎంత కావాలని అడుగుతున్నారు అండ్ ఐఎమ్ టెల్లింగ్ దట్ ఐ వాంట్ 12 lakhs ప్యాకేజ్. సో ఫోకస్ ఆన్ వాట్ యు వాంట్. ఎందుకంటే మన మైండ్ రియాలిటీని క్రియేట్ చేస్తుంది. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుంటే మీకు తెలుసండి, లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఏం చెప్తాం, మన ఫ్రీక్వెన్సీ ఏంటి, ఆ ఫ్రీక్వెన్సీని మనం మ్యాచ్ చేయాలి. మన గోల్స్కి ఏదైతే ఫ్రీక్వెన్సీ కావాలో ఆ గోల్స్కున్న ఫ్రీక్వెన్సీ వైపుకు మనకు వెళ్తే ఆ గోల్స్ మన లైఫ్లోకి వస్తాయి. రైట్, ఇప్పుడు మన గోల్స్ని మనం అచీవ్ చేయాలంటే ఏం చేయాలి? మన ఫ్రీక్వెన్సీని మనం మార్చాలి. ఫ్రీక్వెన్సీని మార్చాలంటే మన యొక్క ఇంటర్నల్ కమ్యూనికేషన్ని మార్చాలి, మన ఫోకస్ని మార్చాలి. సో ఇంటర్నల్ కమ్యూనికేషన్, ఈ జాబ్ నాదే, ఇక నేను ఆన్సర్ చెప్పేశాను, ఈ జాబ్ నాకు వచ్చింది, ఆఫర్ లెటర్ వచ్చింది, ఇంటికి వెళ్ళాను, అమ్మ నాన్నకు స్వీట్ పంచుతున్నాను, ఫ్రెండ్స్కి ఫోన్ కాల్ చేసి చెప్తున్నాను నాకు జాబ్ వచ్చింది అండ్ మై ఫ్రెండ్స్ ఆర్ షేరింగ్ కంగ్రాచులేషన్స్ మెసేజ్, ఇవన్నీ తనకు చూడమన్నాను. సో హీస్ చేంజింగ్ ఇంటర్నల్ ఫోకస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీనింగ్స్. ఎస్, ఇప్పుడు ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ టెన్స్ బికాస్ ఐ వాంట్ టు ప్రిపేర్ మై సెల్ఫ్.
ఎస్, ఈ జాబ్ నాదే. నేను ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను, అక్కడ నేను చాలా నేర్చుకున్నాను. అక్కడ ఫెయిల్ అయ్యాను కాదు, అక్కడ చాలా నేర్చుకున్నాను, అక్కడ చాలా లెసన్స్ నేర్చుకున్నాను. ఆ లెసన్స్ నేను ఈరోజు యూజ్ చేయబోతున్నాను. ఈరోజు ఇప్పుడు ఇక్కడ నేను ఆ లెసన్స్ని యూజ్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఏ సిచ్యువేషన్ అయినా దాన్ని మనం పెయిన్ఫుల్గా చూస్తే అది పెయిన్ఫుల్గా కనబడుతుంది. బట్ అక్కడ ఒక లెసన్ ఉందని చూస్తే అక్కడ లెసన్ కనబడుతుంది. ఏ ఫెయిల్యూర్ అయినా తీసుకోండి. ఒక కంపెనీ, ఒక ఓనర్ తను కంపెనీని బాగా రన్ చేశాడు అండ్ సడన్గా దెర్ ఇస్ అ లాస్. సో 20 years ఎఫర్ట్స్ అండ్ సడన్గా ఒక రోజు తను లాస్లోకి వెళ్ళాడు. ఇప్పుడు తనకు డిఫరెంట్ మీనింగ్స్ క్రియేట్ చేయొచ్చండి. ఫస్ట్ మీనింగ్ ఏంటి? ఐఎమ్ అ ఫెయిల్యూర్, ఇప్పుడు నేనేం చేయలేను, ఐ హ్యావ్ టు గో ఫర్ సూసైడ్, నా లైఫ్లో ఇక ఏమీ లేదు, నా బిజినెస్ అంతా జీరో అయింది, నేనేం చేయలేకపోతున్నాను అండ్ నథింగ్ ఈజ్ ఇన్ మై కంట్రోల్ నౌ. ఎస్, దట్స్ అ నెగిటివ్ మీనింగ్. బట్ పాజిటివ్ మీనింగ్ ఏంటి? 20 years వరకు నేను బిజినెస్ సరిగ్గా రన్ చేశాను, ఐ హ్యావ్ ఇనఫ్ ఎక్స్పీరియన్స్. ఎస్, నౌ ఐ కెన్ స్టార్ట్ మై బిజినెస్, మళ్ళీ నేను బిజినెస్ స్టార్ట్ చేయగలను, అంతకంటే బాగా నేను బిజినెస్ చేయగలను, మంచి రిజల్ట్స్ రాబోతున్నాయి. ఎస్, ఎందుకంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది నా దగ్గర, ఆల్రెడీ కస్టమర్స్తో ఎలా మాట్లాడాలో తెలుసు, క్లయింట్స్తో ఎలా డీల్ చేయాలో తెలుసు, వర్క్ ఫోర్స్ని ఎలా మేనేజ్ చేయాలో తెలుసు, ఇవన్నీ నా దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కాబట్టి అగైన్ ఐ కెన్ విన్, మళ్ళీ నేను స్టార్ట్ చేయగలను, మళ్ళీ నేను విన్ అవ్వగలను. సో ఇక్కడ ఏం జరుగుతుంది? హీ ఈజ్ క్రియేటింగ్ పాజిటివ్ మీనింగ్స్. సో ఇమ్మీడియట్గా మీనింగ్ చేంజ్ చేయగానే తన లైఫ్ చేంజ్ అవుతుంది. సో ఎవరైనా సరే అండి, హస్బెండ్ వైఫ్ మధ్య గొడవలు అవుతున్నాయి, లేదా ఇంట్లో ఏదో చిన్న చిన్న బాధ, చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి, లేదా ఏదో డిఫికల్టీ ఉంది ఇంట్లో, అప్పుడు మీరు నెగిటివ్ మీనింగ్ ఇస్తే అది మీకు నెగిటివ్గానే కనబడుతుంది. ఎందుకంటే బికాస్ నాకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నేనుండేందుకు అని ఇలాంటి మీనింగ్స్ ఇస్తే మన మైండ్ దాన్నే క్రియేట్ చేస్తుంది. బట్ ఓ మై గాడ్, నేను ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాను, నేను ఇంకా స్ట్రెంగ్త్ అవుతున్నాను, ఇవన్నీ నాకు లెసన్స్ నేర్పిస్తున్నాయి, ఇక నేనేదో నేర్చుకుంటున్నాను అనే ఒక మీనింగ్ ఇస్తే అక్కడ మీరు ఒక పాజిటివ్ మీనింగ్ ఇస్తున్నారు. ఫ్రెండ్స్, పాస్ట్లో నెగిటివ్ మీనింగ్ ఇస్తూ మన ప్రెజెంట్లో కూడా నెగిటివ్ మీనింగ్ క్రియేట్ చేస్తూ మన ఫ్యూచర్ని నెగిటివ్గా క్రియేట్ చేసుకోవడం ఇట్ ఈస్ ఫులిష్నెస్. పాస్ట్లో ఏదైతే జరిగిందో అక్కడ లెసన్ తీసుకోండి, వాటిని విడిచిపెట్టండి, ఫర్గివ్ దెమ్, ఫర్గెట్ దెమ్ అండ్ నౌ వర్క్ ఆన్ యువర్ ప్రెజెంట్. ఎస్, మీ ప్రెజెంట్లో వర్క్ చేయాలి, మీ ఫ్యూచర్ వైపుకు మీరు వెళ్ళాలి. మీ ఫోకస్ ఎప్పుడైనా సరే ఎక్కడ ఉండాలి? మీకేం కావాలో దానిపైన ఉండాలి. సో ఈ టెక్నిక్ని మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా కాన్ఫిడెంట్ స్టేట్లోకి వెళ్ళొచ్చు. ఎందుకంటే మీరు ఆల్రెడీ కాన్ఫిడెంట్గా ఫీల్ అయిన స్టేట్ ఉంది, కరెక్ట్? సో యాక్ట్ యాజ్ ఇఫ్ యూర్ కాన్ఫిడెంట్, బ్రీత్ యాజ్ ఇఫ్ యూర్ కాన్ఫిడెంట్, మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ యాజ్ ఇఫ్ యూర్ కాన్ఫిడెంట్. ఇఫ్ యూ వాంట్ టు ఫీల్ గుడ్ కమ్యూనికేషన్, ఎస్, అగైన్ గో బ్యాక్ టు దట్ ఎక్స్పీరియన్స్, మళ్ళీ అక్కడ ఆ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళండి, బాగా కమ్యూనికేట్ చేసిన మూమెంట్స్ ఉంటాయి. యాక్ట్ యాజ్ ఇఫ్ యూ ఆర్ గుడ్ కమ్యూనికేటింగ్, రైట్? పోస్చర్స్, ఫిజియాలజీ, ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఇంటర్నల్ కమ్యూనికేషన్, ఫోకస్, మీనింగ్స్. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఎన్ఎల్పి యొక్క టాపిక్స్, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ యొక్క టాపిక్స్. సో మీకు ఎన్ఎల్పి గురించి నేర్చుకోవాలి అనుకుంటే, ఎన్ఎల్పి ఏంటి, ఎన్ఎల్పిని ఎలా అప్లై చేయాలి, ఎన్ఎల్పి ద్వారా నా లైఫ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అని తెలుసుకోవాలనుకుంటే వీడియోస్ని చూడండి అండ్ ఎన్ఎల్పి కోర్స్కి జాయిన్ అవ్వండి. వెరీ నామినల్ ప్రైస్లో ఎన్ఎల్పి అనేది మీరు నేర్చుకోబోతున్నారు. అండ్ ఎన్ఎల్పి ఒకసారి నేర్చుకుంటే మీ మైండ్ సెట్ని మీరు మార్చుతారు, మీ లైఫ్ని మీరు ఎలా చూస్తున్నారు అనే ఒక ప్రోగ్రామింగ్ అనేది చేంజ్ అవుతుంది. సో once you enroll for this NLP, you will learn all these topics. So master your mind, program your subconscious mind and become expert in handling in your mind. Yeah, so ee video lo meer em నేర్చుకున్నారు? You can become confident, you can become happy, you can become energetic within moments. So నాకు type చేయండి in chat box, I will transform in minutes, I will transform my life in minutes. Yes, చేంజ్కి ఎక్కువ టైం పట్టది, ఇమ్మీడియట్గా నేను ట్రాన్స్ఫార్మ్ అవుతాను అనుకునే ఒక థాట్ మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. మీ మైండ్ని మీరు ప్రోగ్రామింగ్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. నథింగ్ అవుట్ సైడ్ చేంజెస్ అన్లెస్ ఇన్సైడ్ చేంజెస్. సో కింద టైప్ చేయండి చాట్ బాక్స్లో, ఐ విల్ ట్రాన్స్ఫార్మ్ మై మైండ్, ఐ విల్ ట్రాన్స్ఫార్మ్ మై హ్యాబిట్స్, ఎస్, త్రూ ఎన్ఎల్పి, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. సీ యూ ఇన్ అనదర్ ఎక్సైటింగ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇస్తున్న లవ్, కమెంట్స్ అండ్ యువర్ అప్రిసియేషన్, థ్యాంక్ యూ సో మచ్. సో మన ఛానల్ తొందరగా గ్రో అవ్వాలంటే ప్లీజ్ మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ let them understand how to run your own mind and brain. Congratulations. Thank you so much.